చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈ 4.5 సంవత్సరాలను చూశారు కదా మీరు జగన్ పరిపాలన, గత గవర్నమెంట్ చూశారు. ఈ రెండింటి మధ్య తేడా ఏం గమనించారు? ఎవరు బాగా చేశారు పేద ప్రజలకు మేలు? పేద ప్రజలకు మేలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా మేలు బాగానే చేశారు. ఏం చేశాడు పేద ప్రజలకి? పేద ప్రజలకు ఏముంది, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఫంక్షన్స్ అంటే పంచాయతీ ఆఫీసు చుట్టూ గంటన్నర అలా నిల్చుండే ముసలి వాళ్ళని. ఇప్పుడు అలా కాకుండా ఉదయం 5-6 గంటల లోపే ఫంక్షన్, వృద్ధాప్య ఫంక్షన్ అని, విడో అని, ఏదోని వాళ్ళ ఇంటికి వెళ్ళే చేరుతుంది. మా చేయూత, ఇంకెవరు, అమ్మఒడి, ఆసరా, ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాగుంది. హాస్టల్ సదుపాయం బాగుంది, ఫీజు ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ మెయిన్, స్కూల్స్ అయితే నాడు నేడు చాలా బాగుంది బాబు. గతంలో చూసారు కదా స్కూల్స్, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? జగన్ ఇప్పుడు చాలా చండాలంగా ఉన్నాయి బాబు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాష్రూమ్లు అవని, వాటర్ అవని, యూనిఫామ్ అవని, అన్ని ప్రతి విషయం కూడా పిల్లలు, టీచర్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకొని చాలా బాగా చెప్తున్నారు. కానీ ఇచ్చే యూనిఫామ్ నాసిరకం ఇస్తున్నాడు జగన్ అంటున్నారు. అలా ఏం లేదు బాబు, ఇవ్వని వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు, కానీ అది కూడా ఇవ్వలేదు కదా. మంచి కరెక్ట్గా ఇస్తున్నారు. షూ అని, యూనిఫామ్ అని, బ్యాగ్ అని మంచి రకమే ఇస్తున్నారు బాబు. చదువు కూడా చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం అంటే కార్పొరేట్ స్కూల్స్ అంటే పెద్దలు చదివించుకునే స్కూళ్ళల్లో ఇప్పుడు పిల్లలకు వస్తుందంటే అది నిజంగా గొప్ప. మళ్ళీ గెలుస్తాడు ఈసారి జగన్? గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి వస్తారు. కానీ ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఆ రెండు పార్టీలు అలయన్స్ ఉన్నాయి పొత్తు మీద, మరి జగన్ గెలుస్తారంట? జగన్ గెలుస్తారండి. పోయేవాళ్ళు ఏదైనా చెప్తారు, గెలుస్తామని మౌతానేసినట్టే జగన్మోహన్ రెడ్డే గెలుస్తారు. కానీ తను తోడబట్టిన చెల్లెలే జగన్ ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి అంటుంది. ఆమె జగన్ మీద పోటీ వచ్చింది కదా, మరి ఎలా గెలుస్తాడు? ఆమె పోటీ వచ్చినా ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతారు. కానీ ఇప్పుడు సర్వేల ప్రభావం ఏమి ఉండదు అంటారా? ఏముండదు.